ప్రతి వ్యక్తికి ఒక నిర్దిష్టమైన రక్తపు గ్రూపు ఉంటుంది. ఈ గ్రూపులను ఏ, బి, ఏబి, ఓ అని 4 ప్రధాన వర్గాలుగా వర్గీకరిస్తారు. ఈ వర్గీకరణ ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఉండే యాంటీజెన్లు అనే ప్రోటీన్ల ఉనికి లేదా లేకపోవడంపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత సాధారణమైన బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. ప్రతి రక్తపు గ్రూపులో పాజిటివ్ లేదా నెగిటివ్ అనే మరో 2 రకాలు ఉంటాయి. ఇది RH ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ ఉనికి లేదా లేకపోవడంపై ఆధారపడి ఉంటుంది. RH ఫ్యాక్టర్ ఉంటే పాజిటివ్, లేకపోతే నెగిటివ్గా పరిగణిస్తారు. అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బ్లడ్ గ్రూప్ కోసం చూస్తున్నట్లయితే అది ఓ నెగిటివ్. దీనిని యూనివర్సల్ డోనర్ అని కూడా అంటారు. ఎందుకంటే దీనిని ఏ ఇతర బ్లడ్ గ్రూప్ ఎవరికైనా ఎక్కించవచ్చు. ఓ నెగిటివ్ రక్తం చాలా అరుదుగా దొరుకుతుంది, కానీ ఇది అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగపడుతుంది. ఓ పాజిటివ్ ఇది చాలా సాధారణమైన బ్లడ్ గ్రూప్. ఓ పాజిటివ్ రక్తం ఉన్నవారు ఓ పాజిటివ్ లేదా ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్ ఉన్నవారికి రక్తం దానం చేయొచ్చు. ఏ పాజిటివ్ రెండవ అత్యంత సాధారణమైన బ్లడ్ గ్రూప్. ఏ పాజిటివ్ రక్తం ఉన్నవారు ఏ పాజిటివ్ లేదా ఏబి పాజిటివ్ ఉన్నవారికి రక్తం దానం చేయొచ్చు. బి పాజిటివ్ మూడవ అత్యంత సాధారణమైన బ్లడ్ గ్రూప్. బి పాజిటివ్ రక్తం ఉన్నవారు బి పాజిటివ్ లేదా ఏబి పాజిటివ్ ఉన్నవారికి రక్తం దానం చేయొచ్చు. ఏబి పాజిటివ్ చాలా అరుదైన బ్లడ్ గ్రూప్. ఏబి పాజిటివ్ రక్తం ఉన్నవారు ఏబి పాజిటివ్ ఉన్నవారికి మాత్రమే రక్తం దానం చేయాలి. ఓ నెగిటివ్ దీనిని యూనివర్సల్ డోనర్ అని అంటారు. ఓ నెగిటివ్ రక్తం ఉన్నవారు ఏ ఇతర బ్లడ్ గ్రూప్ వారికైనా రక్తం దానం చేయొచ్చు. ఏ నెగిటివ్ రక్తం ఉన్నవారు ఏ నెగిటివ్ లేదా ఏబి నెగిటివ్ ఉన్నవారికి రక్తం దానం చేయొచ్చు. బి నెగిటివ్ రక్తం ఉన్నవారు బి నెగిటివ్ లేదా ఏబి నెగిటివ్ ఉన్నవారికి రక్తం దానం చేయొచ్చు. ఏబి నెగిటివ్ రక్తం ఉన్నవారు ఏబి నెగిటివ్ ఉన్నవారికి మాత్రమే రక్తం దానం చేయగలరు. మీరు ఏ బ్లడ్ గ్రూప్ వారైనా రక్తం దానం చేయడం చాలా గొప్ప పని. ఇది మరొకరి ప్రాణాలను కాపాడటానికి సహాయపడుతుంది. రక్తం ఎక్కించే సమయంలో ఒక వ్యక్తికి అతని లేదా ఆమె రక్తపు గ్రూపుకు సరిపోయే రక్తాన్ని మాత్రమే ఎక్కించాలి, లేకపోతే ప్రతికూల ప్రతిచర్యలు సంభవించవచ్చు. ఓ నెగిటివ్ రక్తపు గ్రూపును యూనివర్సల్ డోనర్గా పరిగణిస్తారు, ఎందుకంటే ఈ గ్రూప్ రక్తం ఎవరికైనా ఎక్కించవచ్చు. ఎందుకంటే ఓ నెగిటివ్ రక్తంలో ఎటువంటి యాంటీజెన్లు ఉండవు, కాబట్టి ఇది ఏ ఇతర రక్తపు గ్రూపుతోనైనా ప్రతిస్పందించదు. అయితే ఓ నెగిటివ్ రక్తం చాలా అరుదు. రక్తదానం చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడబడతాయి. రోడ్డు ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ఇతర వైద్య పరిస్థితులలో రక్తం అవసరమవుతుంది. రక్తం దానం చేయడం వల్ల దాత యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రక్తం దానం చేయడానికి ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే రక్తం దానం చేయాలి. రక్తం దానం చేసిన తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనిని ఉపయోగిస్తారు. మీరు మీ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించుకోవచ్చు.